పబ్లిక్ రోడ్డు మీద ఏ వ్యక్తికైనా నిలబడేది చూసుకునేది హక్కు ఉంటుంది. వాళ్ళు కూడా కావాలంటే ఇంటి ముందు నుంచి వెళ్ళొచ్చు, తప్పులేదు. సో లోపల ఇట్లా కొంత డబ్బులు ఇచ్చి వాలంటీర్లని ప్రలోభ పెట్టి అక్కడున్న కొంతమంది వాళ్ళకి మందు పోసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ ఓట్లు వేసే వాళ్ళని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే రెండే చెప్తున్నాను. మీరు వచ్చి కారు మీద దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేసిన వ్యక్తుల ఫోటోలు కానీ వీడియోలు కానీ మొత్తం ఉన్నాయి. రెండోది, గవర్నమెంట్ వ్యవస్థకి కంప్లైంట్ చేశాం. మీరు న్యూట్రల్గా ఉండి ఈ విషయంలో ఏ న్యాయం చేయాలో అది చేయండి. రెండోది, వాలంటీర్లకి చెప్పేది ఏంటంటే, మీరు వ్యక్తుల ఇళ్ళకి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకి కానీ వెళ్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ న్యూట్రల్ వ్యక్తులు కానీ ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. మీరు వెళ్ళి వాళ్ళని ప్రలోభ పెట్టాలని చూస్తే రేపు వాళ్ళు మిమ్మల్ని ఇళ్లల్లో పెట్టి తలుపేసి ఏదన్నా చేస్తే దానికి మేము బాధ్యులం కాదు. కాబట్టి ప్రతి వాలంటీర్ గుర్తుపెట్టుకోవాలి, రేపు రాబోయేది మా ప్రభుత్వం. ఇక్కడ అందరం కలిసి బతకాల్సినటువంటి వ్యక్తులం. మత్తు మైకంలో మీరు ఇష్టం వచ్చినట్టు కనుక ప్రవర్తిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మందు లేకుండా కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి అందరూ ఎవరైనా సరే పద్ధతిగా ఉండండి. ఇక్కడ ఎవరు భయపడే వ్యక్తులు లేరు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఒక డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ చేసుకుందాం, ప్రశాంతంగా ఉందాం. అంటే గత 4.5 సంవత్సరాల్లో వాళ్ళు ఒక రకమైన మత్తులో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దౌర్జన్యం దుర్మార్గం అనేటువంటి మత్తులో ఉన్నారు. అది ఇంకా దిగినట్లేదు. ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉందనుకుంటున్నారు. ఈ రోజున ఎలక్షన్ కమిషన్ వచ్చిందనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొక 40 రోజులు పోతే పూర్తిగా గవర్నమెంటే మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం అది జరగదు. థ్యాంక్ యూ.